హాయ్ సార్, బాగున్నారా? బాగున్నా. ఏం తెచ్చారు? మంగళవారం మార్కెట్కి వెళ్ళారు కదా? మంగళవారం మార్కెట్లో ఏం తెచ్చానంటే చూపిస్తావా? అప్పటికెందుకు చూపిస్తా పట్టండి. చూపియండి. తెచ్చాను పువ్వులు నా కోసమా? ఏమో దేవుడికి. అవి దేవుడికి. పువ్వులు అవి ఎంత ప్యాకెట్ చెప్పు రేటు మన వాళ్ళకి? ప్యాకెట్ 10 రూపాయలు. ఒక ప్యాకెట్ 10. చూడండి ఫ్రెండ్స్, 10. అవన్నీ 30 రూపాయలు. 3 ప్యాకెట్లు కలిపి 30 రూపాయలు. చుక్క కూర. చుక్క కూర. మేమైతే ఇప్పుడు మార్కెట్కి వెళ్ళినా, మంగళవారం మార్కెట్కి వెళ్ళినా చుక్క కూర అయితే తెచ్చుకుంటాము. చూడండి, ఆ రోజు తెచ్చినాం కానీ చూపిలే. ఎంత ఎంత అది కొత్తిమీర? ఇది మొత్తం 10 రూపాయలు. 10 రూపీస్కి చూడండి ఎంత కొత్తిమీర. మెంతికూర ఒక ఆకు వచ్చింది ఒకటి. మెంతికూర జుట్టుకి అయితే బాగుంటుందంట. ఓ 10 రూపాయలకి 5 కట్టలు వచ్చినాయి. కరివేపాకు ఫ్రెష్గా చాలా బాగుంది. చూడండి చూడండి కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉందో. అల్లం. ఇవన్నీ ఆకుకూరలు ఒక సైడ్ వేయండి. అల్లం ఎంత? పావు కేజీ 20 రూపాయలు. 20 రూపాయలు. ఇది 20 రూపీస్కి బాగానే వచ్చిందండి. చూడండి, అంటే అప్పుడప్పుడు రేటు తగ్గుతుంది కదా. చూపిద్దాం. వాళ్ళకి బాగుంది, చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది. అల్లం. పచ్చిమిర్చి ఎంత? పావు కేజీ 30 రూపాయలు. అర కేజీ 30. పావు కిలో అయితే 20, అర కిలో అయితే పావు కేజీ 30 అంట. అర కేజీ 20. కేజీ 30, పావు కేజీ 20. అర కేజీ 20, పావు కేజీ 30. చూడండి, టమాటోలు బాగున్నాయి. 2 కిలోలు 30 రూపాయలు. 2 కేజీస్ 30 రూపాయలు అంట. దూరంగా ఉండేవి తీసుకొచ్చారు, ఎక్కువ రోజులు రావాలని. నిమ్మకాయలు 10 రూపాయలు. నిమ్మకాయలు 10 రూపాయలు. 10 రూపాయలే. మమ్మ చాలా ఇచ్చిండు. మొన్న మేము పోయినప్పుడు ఇవ్వలేదు. ఇన్ని 4 అన్నాడే. ఇది వంకాయలు బాగుంటాయి. ఇవి గంజి వంకాయలు. అవి తెల్ల వంకాయలు, గుత్తి వంకాయ కూడా బాగుంటాయి. ఉల్లిగడ్డలు ఎన్ని? 100కు 3 కేజీలు. 100కి 3 కేజీలు అంట ఉల్లిగడ్డలు. చూడండి, నిమ్మకాయలు సపరేట్ కట్టించారు. 3 కిలోలు, అదొక కిలోన్నర. ఇది వేరే, ఇది వేరే. మరిన్నే తెచ్చాము. ఉల్లిగడ్డలు అయితే ఎక్కువ పడతాయండి. మా ఇంట్లో అయితే మీకు కూడా పడతాయి అనుకుంటా. ప్రతి ఇంట్లో మాత్రం ఉల్లిపాయలు అయితే ఎక్కువ పడతాయి ఎవరికైనా. ఇంకా 30 ఎగ్స్ ఎంత పడ్డది? 165. 165 అంట. చూడండి 30 ఎగ్స్. ఇక ఇవి మళ్ళీ మంగళవారం మార్కెట్ దాకా మళ్ళీ వస్తాయి మాకు. 1 వీక్ దాకా ఇవే వాడుకుంటాం చిన్నగా చూసుకొని. ఇలా అయితే బాగుందండి ఇక్కడ మంగళవారం మార్కెట్. అన్నీ దొరుకుతున్నాయి మనకి, ప్రతి ఒక్కటి. అయితే ఇంకా 10 రూపాయలకి వచ్చే కూరగాయలు కూడా ఉంటాయి, కానీ అవి మంచిగా ఉండట్లేదు. ఒకసారి తీసుకొచ్చినాం కానీ అన్ని పుచ్చులు అన్నీ. ఏంటంటే ఇప్పుడు ఈ వారం పెట్టింది కదా మంగళవారం, నెక్స్ట్ మంగళవారం కూడా అవే అమ్ముతున్నారు అన్నట్టు. అవి 10 రూపాయలకి ఇస్తున్నారు మనకి. అవి ఖరాబ్ అయినాయి, అన్ని పుచ్చులు ఉన్నాయి. అందుకని మేము అవి తీసుకురాలేదు. మనం ఫ్రెష్గా తీసుకొస్తే మనకి ఒక వారమైనా మంచిగా ఉంటాయని అన్ని ఫ్రెష్గా తీసుకొచ్చారు. 10 రూపాయలు అయితే తీసుకురాలేదు. చూడండి, 1 వీక్ అయితే కంపల్సరీ వస్తాయి. ఇక మళ్ళీ 1 వీక్ దాకా మనం మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది మా వీక్లీ ఉల్లిపాయలు అయితే వస్తాయిలేండి. ఒక 1 మంత్ దాకా వస్తాయి. చూడండి, పూలు అయితే చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయో. అందరికీ రోజ్ ఫ్లవర్. ఇవో కనకాంబరాలు. నాకు ఇష్టం కనకాంబరాలు. వెంకటేశ్వర స్వామి కూడా కనకాంబరం పూలు అంటే చాలా ఇష్టం అంట. ఈరోజు ఇలా జరిగింది మా కిచెన్ కూరగాయల సంబంధించిన ఏమంటారు వీడియో. థ్యాంక్ యూ అండి. చాలా బాగా తెచ్చారు. థ్యాంక్ యూ అండి వేణుగారు. థ్యాంక్ యూ సో మచ్.
అందరికీ హాయ్ చెప్పు మన వాళ్ళందరికీ హాయ్ హాయ్ అండి సబ్స్క్రైబ్ చేయను ప్లీజ్ చేస్తారులే వాళ్ళు, వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారులే మనోళ్ళు. అంతా మనం సపోర్ట్ చేస్తారు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అది